ఇవాళ ఉవ్వెత్తున సాగుతుంది సంగ్రామం. మరి ఎట్లుండబోతుంది? రేవంత్ రెడ్డి దిగొస్తాడా దిగిరాడా? దిగి రాక తప్పదు. ఎందుకంటే యువతలతో గెలికించుకుంటే ఏమైందంటే ఇదే సాక్షిగా 5 యువత డిక్లరేషన్ లో భాగంగా 5 హామీలు ఇచ్చిండు. ఆ 5 హామీలు నెరవేర్చాలా. 75% మనకి ప్రైవేట్ సంస్థలలో మనకి చట్టం కల్పిస్తానన్నాడు. ఆ చట్టం మీద తొందరగా చట్టం ఏముంది ఆయన చేతిలో పని. ఉద్యోగాలు కూడా అడుగుతలేం. చట్టం ఏదైతే ఉందో అది అమలు చేయమని చెప్పి మేము కోరుతున్నాం. మా బీఆర్ఎస్వి తరఫున మేము తప్పకుండా డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి కంపల్సరీ దిగి రావాలా. మా యువతకు, నిరుద్యోగులకు, అట్లాగే విద్యార్థులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ప్రతి విద్యా సంస్థతో మాట్లాడతాం. కావాలంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ముట్టడిస్తాం. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా ఆయననే గెలుస్తాన ధీమా వ్యక్తం చేస్తున్నాడు కదా. అవునమ్మా, హైడ్రా చూస్తురు, ప్రజలే చూస్తురు. హైడ్రా ఏం చేస్తుంది, ఎట్లా గెలుస్తుందా గెలవదా అనేది ప్రజలు చెప్తారమ్మా. మనం అవసరం లేదు, ప్రజలే చెప్తారు. ఈసారి కాంగ్రెస్ ఓడి వచ్చినా బట్టలు ఇప్పి కంపల్సరీ ఉరికిస్తాం అని ప్రజలే చెప్తారు. వాళ్ళు పగటి కలలు అంటారు మేము గెలుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని. ఇదే ఆఖరి ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చివరిది అవుతుంది. మళ్ళీ కాంగ్రెస్ రావాలా అంటే వాళ్ళు 7-8 తరాలైనా కూడా కష్టమే. ఒకవేళ ఈ రోజు స్పందించకపోతే తర్వాత కార్యాచరణ ఎట్లుంటది మీది? తప్పకుండా మేము రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తాం. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కొట్లాడుతూనే ఉంటాం. మాకేం కొట్లాడడం ఏం కొత్త కాదు. తెలంగాణ కోసం ఎన్నో విధాలుగా కొట్లాడినాం. ఎన్నో ఉద్యమాలు చేసినాం. విద్యార్థి ఉద్యమాలలో ఎన్నో పాల్గొన్నాం. అట్లా అది ఆ ఉద్యమం ముందు ఇదేం కాదు. ఎట్లనైనా కొట్లాడతాం. దిగి వచ్చే వరకు కొట్లాడుతూనే ఉంటాం. మరి మీరు దేనికోసం వచ్చిరికి? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నిరుద్యోగులకు విద్యార్థి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు దాదాపు 3 సంవత్సరాల దగ్గరగా వస్తున్న క్రమంలో ఈరోజు నిరుద్యోగులను పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. నిరుద్యోగులకు ఇప్పటి వరకు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ లేక జాబ్ క్యాలెండర్ ఇవ్వగా ఈ రోజు నిరుద్యోగులను మొత్తం ఒక వైపు పక్కదారి పట్టిస్తూ ఉంది. డ్రగ్స్, మందు, మద్యం వైపు మొత్తం నిరుద్యోగ యువతను అట్లా పోయిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక వైపు ఉద్యోగుల కోసము ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి విద్యార్థుల బలిదానాలు ఇచ్చారు. ఈ రోజే సభాముఖంగా చెప్తా ఉన్నాం. రేపు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు, యువతకు వెంటనే జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే, జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే రానున్న రోజుల్లో ఇదే నిరుద్యోగ యువత, విద్యార్థులు ప్రభుత్వంకు బుద్ధి చెప్పి గద్దె దింపుతారని చెప్పేసి ఈరోజు విద్యార్థుల నిరుద్యోగ పక్షాన ఈరోజు మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం.